టాప్ 2 డీటెయిల్స్ చూస్తే తెలంగాణ విద్యార్థి లోకం రేవంత్ సర్కార్ మీద తిరగబడుతోంది. ఉద్యోగుల భర్తీలో ఆలస్యం దగ్గర నుంచి నిరుద్యోగ వృత్తి, జాబ్ క్యాలెండర్ అంశాల్లో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని ఎడగడుతూ జంగ్ సైరన్ మోగిస్తోంది. తాజాగా ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా విద్యార్థులు మరోసారి గర్జించారు. పెండింగ్ లో ఉన్న 8,000 కోట్లు స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ఆర్ట్స్ కాలేజీ ముందు బైఠాయించారు. తెలంగాణ విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు రాజగౌడ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ విద్యార్థులు నినదించారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులరైజ్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలని, రెగ్యులర్ ఫ్యాకల్టీ నియమించాలని కోరారు. విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటలాడితే చూస్తూ ఊరుకోబోమని, స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. రేవంత్ సర్కార్ దమన నీతిపై అవసరమైతే ఉస్మానియా వేదిక నుంచి మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని వార్నింగ్ ఇచ్చారు. ఇక ఉస్మానియా వేదికగా జరుగుతున్న ఉద్యమానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ ఫోన్ల ద్వారా అందిస్తారు. ఉదయ్ చెప్పండి, రేవంత్ సర్కార్ పై విద్యార్థులందరూ కూడా జంగ్ సైరన్ మోగించారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి ఉదయ్? కాంగ్రెస్ ప్రభుత్వంపై ఓయూ విద్యార్థుల జంగ్ సైరన్ మోగించారు. పెండింగ్ లో ఉన్న 8,000 కోట్ల స్కాలర్షిప్ కోసం ఓయూలో తెలంగాణ విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాజగౌడ్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం డౌన్ డౌన్ అనే నినాదాలతో కూడా విద్యార్థులు ప్రభుత్వంపై జంగు సైరన్ మోగించారు. అనంతరం విద్యార్థి సంఘం నాయకుడు రాజగౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి వారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి వారు ప్రధానమైన డిమాండ్ కూడా ఈ ప్రభుత్వాన్ని కోరారు. రెగ్యులర్ ఫ్యాకల్టీని వెంటనే నియమించాలని చెప్పేసి వారు ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి మనం కనిపిస్తా ఉంది. విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడితే చూస్తూ ఊరుకోమని చెప్పేసి వారు సూటిగా ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించారు. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులందరూ అనేక అవస్థలు పడుతూ ఉంటే కనీసం నిమ్మకు నీరెత్తనట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడం పట్ల విద్యార్థి లోకం చూస్తా ఉంది. తక్షణమే రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్తాము. బీఆర్ఎస్సీ తరపు నుంచి కూడా మేము ఎప్పటికప్పుడు విద్యార్థుల తరపు నుంచి కూడా ఎండగడతామని చెప్పేసి విద్యార్థి సంఘం నేత రాజగౌడ్ చెప్పారు. దీనికి సంబంధించిన ఉస్మానియా వేదిక నుండి మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. లేని పక్షంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం మా సత్తా ఏంటో చూపిస్తాము. మా నుంచే మీరు ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పటికైనా కూడా మా గురించి ఆలోచించాలి. లేని పక్షంలో కూడా ఉస్మానియా వేదిక ద్వారా నుంచి కూడా మేము పెద్ద ఎత్తున కూడా ఉద్యమానికి శ్రీకారం చుట్టామని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రియా, అయితే మొత్తంగా ఉదయ్ విద్యార్థుల లోకం అంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ యొక్క మేజర్ డిమాండ్స్ ఏం కావాలని కోరుకుంటున్నారా ఏంటి? ప్రధానమైన డిమాండ్స్ విద్యార్థుల స్కాలర్షిప్ పై ఉంది. దాంతో పాటు గత ప్రభుత్వం చేసిన పనులే ఈ ప్రభుత్వం చేసుకుంటూ ముందుకెళ్తుందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర విద్యార్థి లోకం కూడా ప్రశ్నిస్తా ఉంది. మనం చూసుకోవచ్చు, గత 2 రోజుల కింద కూడా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ను కూడా నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు కొంత వ్యతిరేకించిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసిన ఉద్యోగాల నియామకాల్లో కావచ్చు, విద్యార్థుల సమస్యల పట్ల కావచ్చు, గత ప్రభుత్వం చేసినట్వే మీ ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు చెప్ప కొత్తగా ఏం చేసింది లేదని చెప్పేసి విద్యార్థి లోకం కూడా ప్రశ్నిస్తా ఉంది. ప్రియ, రైట్ ఉదయ్, థ్యాంక్ యూ.